జగత్తు, జీవుడు, ఈశ్వరుడు ఈ 3 స్థితులు దాటినటువంటి నిరాకారమైన స్థితి పరమాత్మతత్వం అన్నాడు. ఇప్పుడు జీవుడు లక్షణాలేంటి? నామరూప క్రియలు. నామం అంటే ఆలోచన, రూపం అంటే ఏంటి? మనకు ఎదురుగా కనపడుతున్న మన శరీరము. ఆ నామరూప క్రియ అంటే ఏంటి? లోపల ఉన్నటువంటి మన ప్రాణశక్తి. అట్లాగే జగత్తుకు సంబంధించిన ఏం చెప్తాడు? టైము, స్పేసు, ఆబ్జెక్టు చెప్తాడు. ఎట్లా? నిరాకారమైనటువంటి దాంట్లో నుంచి ఒక బ్రహ్మాండం అంటే ఏంటి? పంచభూతాలు వ్యక్తమయ్యాయి. అవి ఆబ్జెక్ట్స్. ఖాళీలో నుంచే కదా వచ్చాయి. వస్తువుని ఏం ఏర్పాటైంది? టైం ఏర్పాటైంది. అంతే కదా. ఇదిగోనండి ఈ కొండలు ఉన్నాయి, ఈ ఎన్నో వేల కోట్ల సంవత్సరాల నాటివి అన్నారు. ఎక్కడి నుంచి వచ్చాయి ఆ కొండలు? వాటికే నామరూప టైము, స్పేసు, ఆబ్జెక్ట్స్ అన్నారు. వాటిని రకరకాల పేర్లు పెట్టారు. బ్రహ్మాండం అన్నారు. బ్రహ్మాండంలో భూమికి సంబంధించిందేమో వ్యక్తమైందంత విరాట్ పురుషుడు అన్నాడు. లోపల ఉన్నటువంటి విషయానికి అంతర్యామి అన్నారు. ఇంకా నిరాకారమైనటువంటి దానికి హిరణ్య గర్భ అన్నారు. అట్లాగే మన సృష్టికి కూడా బోలెడు పేర్లు పెట్టారు. విశ్వంలో నుంచి మనం వచ్చాం కాబట్టి విశ్వడు అన్నాము. ఆ తర్వాత లోపల నాకు ఒక జ్ఞానం అనేటువంటి కాంతి ఉంది కాబట్టి తేజస్సు అన్నారు. లోపల నాకు ఒక వ్యవహారం తెలుసు కాబట్టి దాన్ని ప్రత్యేగాత్మ అన్నారు. అల్టిమేట్ ఏం లేదు, ఇవన్నీ పేర్లే. ఈ నామరూపాలు, ఈ పేర్లు దాటినటువంటి ఏమంటారు దాన్ని? నిరాకారమైనటువంటి తత్వమే భగవతత్వం. కాకపోతే ఇప్పుడు మన స్థితి ఏంటి? ఆ నిరాకారమైన తత్వానికి మనం ఎలా అయితే చేరాలి అనేదే మన ఆధ్యాత్మిక సాధన. దానికి ఏంటి చేయాలి? మనల్ని మనం మార్చుకుంటూ పోవాలి. అంతే. ఎక్కడైతే మార్చుకుంటూ పోతామో ఓహో మనం కూడా ఆ స్థితిలోనే వెళుతున్నాం కదా అనేటువంటి విషయం గ్రహిస్తుంది. ఇప్పుడు నిజం చెప్పాలంటే మన స్థితి ఏంటి? భౌతికంగా బయటికి 24 గంటల మన 5 ఇంద్రియాలు బయటే ప్రయాణం చేస్తున్నాయి. లోపల నాకు ఒక మనసు ఉంది అది అనేటువంటి విషయము, దాన్ని నేను కంట్రోల్ పెట్టుకోవచ్చు, జాగ్రత్త చేసుకోవచ్చు అనేటువంటి విషయం కూడా చాలామందికి ఎంతవరకు అవగాహన ఉంటుందో మనకు తెలియదు. మన దగ్గర ఉన్నటువంటి మన మనస్సు, మన ప్రాణశక్తి కలిపి మన శరీరం ద్వారా వ్యక్తం అవుతున్నాయి. ఇప్పుడు ఏంటి? దాంతో ఏంటి? ఎక్కడైతే నీకు కోరికలు ఉంటాయో, కోరిక తీరితేనేమో ఆశ, కోరిక తీరకపోతే కోపం. అంతే కదా. మన సమస్య అంతా అంతే కదా. అన్నిటికీ మూలం కోరిక. నాకే కోరిక లేదు, నేను ఏ పని చేయాల్సిన అవసరం లేదు, నేను ఎవరికి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు, నాకు ఏ టెన్షను లేదు. కోరిక ఉంది. ఎవరు నెరవేరుస్తారా, ఎవరు తీరుస్తారా అని మనకంటే గొప్ప వాళ్ళ దగ్గరికి వెళ్ళేమో దండాలు పెట్టాలి, మనకంటే తక్కువ వాళ్ళనేమో మనం తక్కువగా చూడాలి. మన స్థితి అంతా, మన జీవస్థితి అంతా ఇదే. అలా కాకుండా సర్వత్రా ఉన్నటువంటి భగవతత్వాన్ని నువ్వు ఎలా చూడాలి అనేటువంటి విషయమే మనకి మన ఋషులు చెప్పారు. ఎందుకోసం చెప్పారు? ఏంటి దానివల్ల నీకు వచ్చే లాభం? ఏమీ లేదు. నీ మనసు నిర్వికల్పంగా, నిశ్చయంగా, నిరంజనంగా, హ్యాపీగా, ఏ గుణాలు లేకుండా ఉంటుంది. మనం ఆ స్థితికి వెళ్ళడమే ఆధ్యాత్మిక సాధన. దాన్నే ప్రయాణం అన్నారు. ఈ ప్రయాణంలో మనం మనకు వస్తున్నటువంటి ఈ కోరికలు, ఈ ఆటంకాలన్నీ దాటుకుంటూ మనస్సు మీద మనం పనిచేసుకుంటూ